తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు. యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ వచనములో ప్రభువైన యేసుక్రీస్తు లాజరు విషయమై పలికిన మాటలు ఇలాగున్నవి. మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొలుప వెళ్ళుచున్నానని వారితో చెప్పెను. లాజరు రోగి ఆయనని అతని సహోదరీలు యేసు ప్రభువుకు తెలియజేసిరి. ఆ తరువాత లాజరు చనిపోయెను. ప్రభు లాజరు యొక్క మృత్యువుని ఒకడు నిద్రించినట్టు పోల్చి, నేను అతని మేలుకొలుప వెళ్ళుచున్నానని చెప్పెను. నిద్రపోవుచున్న వ్యక్తి తప్పక మేలుకొనును, కానీ చనిపోయిన వాని స్థానము సమాధిలోనే ఉండును. ఎవడైతే రక్షింపబడునో అనగా పాపక్షమాపణ పొందునో వాడు మరణించిన తరువాత దేవుని చెంత సదాకాలముండును. కానీ ఎవని పాపములైతే క్షమింపబడలేదో వాడు దేవుని నుండి వేరు చేయబడును. వాని అంతము నరకము. నీవు ఎలాంటి అంతమును ఏర్పరచుకొనగోరుచున్నావు? దేవునితో సదాకాలము ఉండుటనా, లేక దేవునికి వేరై నరకమందు ఉండుటనా? ప్రభువైన యేసుక్రీస్తే దేవునితో సహవాసము కలగజేయువాడు. ఎందుకనగా ఆయనే మన పాపమునకు రావలసిన శిక్షను తానే సిలువలో సహించెను. కాగా తన యందు విశ్వాసముంచువాడు నిత్యజీవం పొందును. మీరును మీ పాపములకు క్షమాపణ పొందగలరు. దేవుడు మీకు సహాయం చేయునుగాక. ధన్యవాదములు. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా.